NMC flags Telangana to hold fixed faculty shortages. 26 మెడికల్ కాలేజెస్ లో పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. అరే కాళేశ్వరం మీద ఆధారాలు ఎవరికి కావాలరా భయ్? దోసుకున్నాడు చూపెట్టలేకపోతున్నారు, ఆధారాలు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు ఉన్న కాడికి మేము బతకాలనంటే మా హాస్పిటల్ చక్కగా ఉండాలి కదా. ఆడనేమో రామ మందిరం కడతామంటే హాస్పిటల్ కట్టొచ్చు కదా, కాలేజ్ కట్టొచ్చు కదా అని అంటారు. మళ్ళీ ఉన్న హాస్పిటల్ చక్కగా చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు అడిగితే మా మీద దాడులు జరుగుతాయి. సీట్లో కూర్చొని ప్రజల పక్షాన మాట్లాడాల్సినోడు టైం పాస్ చేస్తుంటే, ఒక యూట్యూబర్ నిలదీస్తుంటే వీళ్లకు బద్దలు వణుకుతున్నాయా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది నేను మాట్లాడుతున్న మాట కదా, మళ్ళీ పేపర్లలో వచ్చిన కథ కదా. ఇప్పుడు ఇను చూడు, డీపనింగ్ క్రైసిస్ ఇన్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ. 26 మెడికల్ కాలేజెస్ కి నోటీసులు ఇచ్చారు. ఏమైంది ఫ్రెండ్స్? ఇక్కడ నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉన్నదో షోకాస్ నోటీస్ ఇచ్చింది 26 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు తెలంగాణలో. నోటీస్ ఏం చెప్తున్నదంటే సీరియస్ గ్యాప్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైట్ చేస్తున్నది. ఇన్సఫిషియెంట్ క్లినికల్ మెటీరియల్ ఉందంట. క్లినికల్ మెటీరియల్ లేదంట. బ్యాండేడ్లు గీండేడ్లు ఇవన్నీ క్లినికల్ మెటీరియల్ కదా, ఇవేం లేవంట. ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ టీచింగ్ పర్సనల్ లేరంట. ఇది తెలంగాణ ఆరోగ్య పరిస్థితి.